ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఎక్కడైనా ఇరుక్కుపోతే అబ్బా ఈ రూట్లో వచ్చామేంట్రా అనుకుంటాం. మరి మీరు కూడా ఎప్పుడైనా అలాంటి ఇబ్బంది ఫీల్ అయ్యారా? మరి అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఏం కావాలి? గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్స్ రావాలి. మ్యాప్స్లో కొన్ని కొత్త ఫీచర్స్ వస్తున్నాయంటూ ఆ మధ్య గూగుల్ ప్రకటన చేసింది. ఇదిగో ఇప్పుడు ఆ కొత్త ఫీచర్స్ రానే వచ్చాయి. మరి ఇలాంటి ప్రాక్టికల్ ఫీచర్స్ అందులో ఉన్నాయా? అసలు గూగుల్ మ్యాప్స్లో జనం ఎప్పటి నుంచో కోరుకుంటున్న సౌకర్యాలు చాలా ఉన్నాయి. మరి అవన్నీ ఇప్పుడు మ్యాప్స్లో యాడ్ అయ్యాయా? మరి మ్యాప్స్కి సంబంధించి ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో తెలుసుకోండి. మరి ఇప్పుడు మ్యాప్స్ లేకుండా రోజు గడవని స్థితి. ఎక్కడికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడటం బాగా అలవాటైపోయింది చాలా మందికి. ముఖ్యంగా కొత్త చోట్లకి వెళ్లినప్పుడు మనుషుల కంటే రిలయబుల్ గా మనకి హెల్ప్ చేస్తాయి గూగుల్ మ్యాప్స్. అయితే ఇప్పటికీ గూగుల్ మ్యాప్స్ లో కొంత ఇబ్బంది ఉంది. అలాంటిది మరి వీటిలో కొత్త ఫీచర్స్ అనగానే అందరికీ ఆసక్తి కలగడం సహజం. సాఫ్ట్వేర్ అన్నాక అప్డేట్స్, న్యూ ఫీచర్స్ అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మరి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అప్డేట్స్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది అంటే, ఇప్పుడు యాడ్ అయిన ఫీచర్స్ అలాంటివి కాబట్టి. రోడ్లన్నవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కొత్త కొత్త దారులు ఏర్పడుతూ ఉంటాయి. పాత దారులు కొన్ని మూసుకుపోతూ ఉంటాయి. అందుకే ఈ అప్డేట్స్ చాలా ముఖ్యం. ఉదాహరణకి కొన్నిసార్లు రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు ఒక్కో చోట రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అప్పుడు తప్పించుకొని పక్కదారిలో పోవాల్సి వస్తుంది. ఇలాగే కొన్ని చోట్ల బిల్డింగ్ల నిర్మాణం జరగటం వల్ల కూడా దారులు మార్చుకోవాల్సి వస్తుంది. ఇక ఒక్కోసారి ఏవో ప్రమాదాలు జరగడం వల్ల, ఉత్సవాల వల్ల, ఇంకా ఎన్నో రీజన్స్ వల్ల కొన్ని దారులు క్లోజ్ చేసేస్తూ ఉంటారు. ఒక రోడ్ క్లోజ్ అయిన విషయాన్ని అక్కడికి వెళ్లిన తర్వాత తెలుసుకుంటే ఏమీ చేయలేం. అప్పటికే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం. రోడ్వేలో జరిగిన మార్పుల్ని ముందుగానే తెలుసుకుంటే ముందే రూట్ చేంజ్ చేసుకోవచ్చు. అసలు గూగుల్ మ్యాప్స్ వచ్చిన కొత్తల్లో ఎన్నో ప్రమాదాలు జరిగాయన్న విషయం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అమెరికా, న్యూజిలాండ్ లాంటి ఎన్నో చోట్ల గూగుల్ మ్యాప్స్ కారణంగానే ప్రమాదాలు జరిగాయి. అప్పట్లో జనం కొందరు ఈ మ్యాప్స్ ని నమ్ముకొని వేగంగా డ్రైవ్ చేస్తూ పోయేవారు. అయితే ఒక్కోసారి రోడ్ కట్ అయిపోవడమో, క్లోజ్ చేసి ఉండడమో, లేదా రోడ్డు మీద పెద్ద గొయ్యి ఉండడమో జరుగుతుంది. ఇలాంటి విషయాలు మ్యాప్లో అప్డేట్ అయి ఉండేవి కాదు. ఈ కారణంగానే మ్యాప్ని నమ్ముకొని వేగంగా ముందుకు పోయి యాక్సిడెంట్లు చేసేవారు జనం. ఇదిగో ఇప్పుడు వచ్చిన అప్డేట్లో ఇలాంటి విషయాల్లోనే గూగుల్ మనకి హెల్ప్ చేయబోతోంది. మనం వెళ్లే దారిలో ఏవైనా నిర్మాణాలు జరుగుతున్నా, లేదంటే కొన్ని దారులు క్లోజ్ అయి ఉన్నా గూగుల్ దాన్ని అప్డేట్ చేసి ముందుగానే మనల్ని హెచ్చరిస్తుంది. అంతేకాదు, ఎక్కడైనా రోడ్ మీద పోలీస్ చెకింగ్ జరుగుతున్నా గూగుల్ ఆ విషయం మనకి తెలియజేస్తుందట. జనరల్ గా రోడ్డు మీద పోలీస్ చెక్ జరుగుతున్నప్పుడు చాలా మంది ఆ దారిని అవాయిడ్ చేయాలనుకుంటారు. మనం తప్పు చేయకపోయినా చెక్ అనేసరికి ప్రయాణానికి లేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆల్టర్నేట్ రూట్ ని గూగుల్ సూచిస్తుందట. మరి ఇది ఎంతవరకు చట్టబద్ధమో తెలియదు, కానీ గూగుల్ అప్డేట్స్ లో ఈ ఫీచర్ కూడా ఉండడం గమనార్హం. మొత్తం మీద ముందుగానే అవరోధాలు తెలుసుకుని రూట్ మార్చుకునేలా హెల్ప్ చేయడం అనేది ఉపయోగకరమైన ఫీచర్. అయితే ఇవన్నీ కాకుండా ఎప్పటినుంచో జనం ఎదురు చూస్తున్న ఒక మంచి ఫీచర్ ఉంది. అది మాత్రం ఇందులో యాడ్ కాలేదని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే నావిగేషన్లో ఒక పాజ్ బటన్. అవును, మరి మనం గూగుల్ మ్యాప్ ని ఆధారంగా చేసుకుని ఒక పెద్ద ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఇక అలా పోతూ ఉండం కదా, మధ్యలో ఎక్కడో కాఫీ కనో, టిఫిన్ కనో, భోజనానికనో ఆగుతాం. లేదా కాస్త రెస్ట్ కోసమనో, చుట్టూ సైట్ బాగుందనో కాసేపు ప్రయాణం కట్టిపెట్టి కారు ఆపుతాం. కానీ ఆ టైంలో గూగుల్ మ్యాప్స్ మనల్ని ఎంతగానో విసిగిస్తుంది. మళ్లీ ప్రయాణం మొదలు పెట్టే వరకు గోల చేస్తూ ఉంటుంది. మనం ఏదో తప్పు చేసినట్టు ఇటు వెళ్ళు అంటూ కంగారు పెడుతుంది. ఇలాగే కొన్ని సందర్భాలలో మనం అనుకోకుండా వెళుతున్న రూట్కి పక్కన ఉన్న మరో ప్రాంతం చూడాలనుకుంటాం. రూట్ కాస్త మార్చుకుంటాం. అప్పుడు కూడా గూగుల్ మ్యాప్స్ ఇలాగే వినిపిస్తుంది. కాబట్టి నావిగేషన్లో పాస్ బటన్ అన్నది చాలా ముఖ్యం. మనం ప్రయాణం మధ్యలో ఆగినప్పుడు ఆ ప్రయాణాన్ని పాస్లో ఉంచి తిరిగి రెజ్యూమ్ చేసుకునే ఆప్షన్ ఉండాలి. అలాగే ప్రయాణంలో పిట్ స్టాప్ లాగా కాస్త పక్కకి వెళ్లినప్పుడు ప్రాంతాన్ని రూట్కి ఒకే వే పాయింట్ మాదిరిగా యాడ్ చేసుకునే సదుపాయం ఉండాలి. ఆ ప్రాంతం నుంచి మన గమ్యానికి ఆటోమేటిక్గా రీరూటింగ్ జరగాలి. అంతేకాని ప్రయాణం మధ్యలో ఆగినప్పుడల్లా మ్యాప్స్ మనల్ని హింసించటం, లేదా ఆగినప్పుడల్లా మనం మళ్లీ కొత్తగా నావిగేషన్ సెట్ చేయడం, ఈ ఇబ్బందులు ఉండకూడదు. ఇలాంటి ఫీచర్స్ కోసమే చాలా మంది జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి రాబోయే అప్డేట్స్ లో అయినా ఈ మంచి ఫీచర్ ని గూగుల్ యాడ్ చేస్తుందేమో చూద్దాం. పట్టుబడే వరకే చాలా మంది అఫీషియల్ పీపుల్ ఎలాగోలా లాభాలు వస్తాయని ఏవేవో చేసేస్తారు. ఏవో చూపించి అట్రాక్ట్ చేసి చివరికి జనాన్ని ముంచేస్తారు. అయితే తీరా దొరికిపోతే కొందరైతే దొరికాక కూడా తప్పించుకుంటారు.
ఏమో సార్ నాకు సంబంధం లేదు అంటారు. వాట్సాప్లో సెల్ఫీలు పెట్టే అమ్మాయిలు, సెల్ఫీలతో పాటు ఫ్రాడ్ యాడ్స్ పెట్టే ఇన్ఫ్లుయెన్సర్లు, వారి వెనుక కుర్ర జనాన్ని అట్రాక్ట్ చేసే స్ట్రాటజీలు, జనం జేబులు ఖాళీ చేసే దొంగ యాప్స్, వాటి వెనుక టెక్ ఫ్రాడ్స్, ఇదంతా ఓ పెద్ద వలయం. ఇందులో చిన్న తీగ దొరికితే సీన్ ఎలా ఉంటుంది? ఈ స్కిట్ చూస్తే మీకే అర్థమవుతుంది. This is unbelievable. iPhone 15 Plus सिर्फ 99 रुपीस में. ऊपर देखो, I've got this crazy offer for you guys. Literally 99 रुपीस में iPhone 15, वो भी डायरेक्टली फ्लिपकार्ट की वेबसाइट से. ऐसे ऑफर्स के लिए ज्वाइन करो हॉट डील्स के व्हाट्सएप चैनल को, so you don't miss out on such opportunities. అయితే అప్పుడు ఆ పేమెంట్ విషయం ఏమైనట్టు సార్ ఫైనల్గా? ఏమవుతుందండి, మొత్తాన్ని సాల్వ్ చేసాం. వాడి మనీ అయితే వాడికి ఇప్పించాం, అంతవరకు సక్సెస్. చాలా కష్టం సార్. అయినా ఇది నిజంగా ఎలా సాధ్యమైంది సార్? నిజమేనండి, మీరు అన్నట్టు సైబర్ మోసాల్లో పోయిన సొమ్ము రావటం అంటే చాలా కష్టమే, కానీ కొన్నిసార్లు లక్కీగా కుదురుతూ ఉంటుంది. మొత్తానికి అతను లక్కీ పర్సన్ అన్నమాట. నమస్తే సార్. ఓ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఇవే కదా, కూర్చో. సార్ ఓన్లీ గేమింగ్ యాప్స్ సార్, నో బెట్టింగ్ యాప్స్ సార్. సరే, ఇలా వచ్చావేంటి? అదే సార్, మీరు కలవమన్నారు కదా. అవునవును, అయినా నేను కలవమంది ఆఫీస్లో కదా. అవును సార్, కానీ సైబర్ ఆఫీస్ అంటే మీరు ఈ పార్కులో కనిపించేసరికి ఇక్కడే మాట్లాడదామని వచ్చారు సార్. అసలు నా తప్పేం లేదు సార్. ఏమండి, మీ స్టార్టప్ మీద మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, ఆఫీస్లో మాట్లాడుకుందాం. అవన్నీ ఈ పబ్లిక్లో ఇక్కడ ఎందుకని? సార్ యాక్చువల్గా నా మిస్టేక్ ఏం లేదు సార్, ఆ ప్రాజెక్ట్ కూడా నాది కాదు. అవన్నీ అక్కడ ఆఫీస్లో మాట్లాడదామండి. సార్ అక్కడికి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్. యాక్చువల్లీ ఆ కంపెనీ కూడా నాది కాదు సార్, అది. మళ్ళీ ఇదో కొత్త కదా? లేదు సార్, అది కథ కాదు, నిజం. జస్ట్ నేను ఆ కంపెనీకి వర్క్ చేస్తున్నా అంతే, అంతకంటే నాకు ఏం తెలియదు సార్. వర్క్? ఏం వర్క్ చేస్తున్నారేమిటి? అదే సార్, యాప్ ప్రమోషన్ కోసం సెలబ్రిటీలను సెర్చ్ చేయమంటారు, అంతవరకే నా డ్యూటీ. ఒక్కసారి వాళ్ళు కంపెనీతో టైఅప్ అయ్యాక నా కమిషన్ నాకు ఇచ్చేస్తారు, ఇక నాకు ఏ సంబంధం ఉండదు సార్. బాగుందండి. ఆ దిక్కుమాలిన యాడ్స్ ప్రమోషన్స్కి సెలబ్రిటీలను వెతికి సెలెక్ట్ చేసి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, కానీ మీకు ఏమీ సంబంధం ఉండదు, అంతేనా? అంతే సార్, అంతకు మించి నాకు ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అందులో. బాగుందండి. దోచేసే యాప్స్ని అంటగట్టడానికి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, మీ కమిషన్ మీరు తీసేసుకుంటూ ఉంటారు, కానీ మీరు నిర్దోషి, అది మేము నమ్మాలి. అదేనా మీరు అనేది? అంటే సార్ నాకు సొంతంగా ఆఫీసు కూడా లేదు సార్, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్. మరి ఆ రోజు ఆఫీసు అది ఇది అన్నారు కదండి. అది ఆ కంపెనీ ఆఫీస్ అండి. నేను జనరల్గా డీల్స్ మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా బయటనే మాట్లాడతా సార్. అవునా? ఆ రోజు అమ్మాయితో డీల్ మాట్లాడేటప్పుడు మీరు చూశారు కదా సార్, అది కూడా అవుట్డోరే కదా. బాగుంది. మొత్తానికి మీది తాడు బొంగరం లేని వ్యవహారం అంటారు. అర్థమైందా? అర్థమైందండి. మీ రెగ్యులర్ పోస్టింగ్స్ మధ్యలో మా యాప్స్ యాడ్స్ ఇస్తుంటాం మేము. కానీ 100 రూపాయలకు ఐఫోన్ పబ్లిక్ నమ్ముతారంటారా? అవన్నీ మీకు ఎందుకండి, మీ పోస్టింగ్స్ మీరు చేస్తే చాలు, మీ కమిషన్స్ మీకు వస్తుంటాయి కదా. ఏదో జస్ట్ వాళ్ళు సెలబ్రిటీలను పట్టుకోమంటారు, టైఅప్ చేయమంటారు, ఆ తర్వాత నా కమిషన్ నాకు ఇచ్చేస్తారు, అంతవరకే సార్. మీరు నన్ను పట్టుకున్నారు అంతేనా? నేను ఈయన్ని పట్టుకున్నాను. మీరు పట్టుకున్నది చిన్న తీగ మాత్రమే సార్. నాకు తెలుసండి, డొంక మొత్తం కదలాలంటే చిన్న తీగ లాగినా సరిపోతుంది. ఆల్రెడీ ఈ వ్యవహారం మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఓహో, అవునా సార్? అవునండి. ఇలా మెసెంజర్స్తో జనాన్ని టార్గెట్ చేస్తున్న కంపెనీలు ఏమేమి ఉన్నాయో, ఏమేం చేస్తున్నారో అన్నీ లిస్ట్ చేస్తున్నాం. మంచి పని చేస్తున్నారు సార్. అయితే ఇతనేం పెద్ద కీ పాయింట్ కాదు, ఆ సంగతి నాకు ముందే తెలుసండి, కాకపోతే కాస్త బెదరగొట్టాం అంతే. అవునా సార్? థ్యాంక్ యూ సార్. నిజంగా వాటితో నాకు సంబంధమే లేదు, జస్ట్ కమిషన్ కోసమే చేశాను సార్. ఇదిగో మిమ్మల్ని ఈయన హైర్ చేసుకుంటా అన్నాడు కదా, ఈయన్ని వాళ్ళు హైర్ చేసుకున్నారు అంతే. కాస్త ఎక్కువ మంది ఫాలోయర్స్ని మీలాంటి సెలబ్రిటీలని పట్టుకోవటం, డీల్ మాట్లాడుకుని ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసేలా యూత్ని ఎంకరేజ్ చేయటం, ఇదే వీళ్ళ టార్గెట్. ఓహో, మరి అయితే ఈ యాప్ ప్రమోటర్స్లో అమ్మాయిలు? అసలు వాళ్ళే మెయిన్ అండి. అబ్బాయిలు అయితే ఏదో కొంతమందినే అట్రాక్ట్ చేయగలుగుతారు, అదే అమ్మాయిలు అయితే జనం మోసపోవడం కూడా ఈజీ అంటారు, అంతే కదా? అవునండి, అదే వాళ్ళ ఇంటెన్షన్. అందుకే సెలబ్రిటీ అయిపోవాలని ఆసక్తి ఉన్న అమ్మాయిలతో ఇదిగో ఇలాంటి డీల్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో చూడండి, వీళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్.
వీళ్ళు పొద్దున్న లేస్తే చేసే పని ఏంటంటే అందంగా సెల్ఫీలు తీసుకోవటం, పోస్టులు చేయటం, మధ్య మధ్యలో ఇదిగో వీళ్ళు ఇచ్చే దొంగ యాడ్స్ని ప్రమోట్ చేయటం. ఏమయ్యా, అంతే కదా? అంతే సార్, జస్ట్ వాళ్ళైనా మేమైనా యాడ్స్ ప్రమోషన్ కోసమే, అంతే. బాగుందండి, అందరూ నిర్దోషులే, కానీ బంగారం మొత్తం పోయిందంట. అలా ఉంది కేసు. ఈ అమ్మాయిలు రోజు పోస్ట్ చేసే ఫోటోలు చూసి కుర్రాళ్ళు ఫాలోయర్స్గా జాయిన్ అవుతూ ఉంటారు. మధ్య మధ్యలో ఆ యాడ్స్ చూసి మోసపోతూ ఉంటారు. అంతేనా? అంతే సార్. అయినా మరీ ఎక్కువగా మోసపోయేది ఏమి ఉండదు సార్. ఐఫోన్ 99 రూపాయలే. ఆ 99 రూపాయలు పోయినంత మాత్రాన పెద్ద నష్టం ఏముంది సార్? బాగుందండి మీ సపోర్ట్ కాదు సార్, నాకు కూడా వాటి మీద పెద్దగా క్లారిటీ ఏం లేదు సార్. 99 రూపాయలంటే అది పెద్దగా నష్టం కాదు కదా అని. నష్టం అక్కడ ఉంటుందండి. ఆ 99 రూపాయలు కట్టడానికి వాడు పే చేస్తారు చూడండి, అప్పుడు జరుగుతుంది నష్టం. కావాలంటే మీరు కట్టి చూడండి. మీరు కొంటారా ఐఫోన్? లేదు సార్. మీరెందుకు కొంటారు? మీకు కమిషన్లు వస్తాయి కదా. పాపం కుర్రాళ్ళు కొంటారు, మోసపోతారు. ఓసారి కొంటే అప్పుడు తెలుస్తుంది. ఆ పేమెంట్ గేట్వేలన్నీ పచ్చి దొంగల్లాంటివి. ఒక్కసారి ఎంటర్ అయితే అప్పుడు తెలుస్తుంది. ఫోన్లో ఉన్న సమాచారం మొత్తం లాగేస్తాయి. ఆ విషయమైనా తెలుసా మీకు? తెలిసినా తెలియదంటారు. మీరేమో ఇలాంటి దిక్కుమాలి యాడ్స్ని ప్రమోట్ చేయమంటారు. ఇదిగో ఇలాంటి జెన్యూన్ పీపుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తుంటారు. అంటే మాకు నిజంగా ఇది తెలియదు సార్, మాకు కమిషన్ ఇస్తారు అంతే. ఇదేనండి గొడవ. ప్రతి వాళ్ళు చెప్పేది ఇదిగో ఇదే, మాకు తెలియదు, కమిషన్లు తీసుకోవడం తప్ప మాకేమీ తెలియదు అంటాం. కమిషన్ దొరుకుతుంది కదా అని అడ్డమైన పనులు చేయకూడదు కదండి. ఎప్పుడో పెద్ద కేసులో ఇరుక్కుంటారు, జాగ్రత్త. సారీ సార్, ఇక నుంచి ఈ ప్రమోషన్స్ అస్సలు చేయను. అయినా ఏమిటండి ఇది? ఈ అమ్మాయి చూడండి, 80 లక్షల మంది ఫాలోయర్స్. పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడుతుంది. యాపిల్ ఐఫోను కేవలం 99 రూపాయలకి కొనమంటుంది. చూడండి, యాడ్తో పాటు స్వీట్ వాయిస్తో కూడా చెప్తోంది. This is unbelievable. iPhone 15 Plus सिर्फ 99 रुपीस में. ऊपर देखो, I've got this crazy offer for you guys. Literally 99 रुपीस में iPhone 15, वो भी डायरेक्टली फ्लिपकार्ट की वेबसाइट से. ऐसे ऑफर्स के लिए ज्वाइन करो हॉट डील्स के व्हाट्सएप चैनल को, so you don't miss out on such opportunities. iPhone 15 99 రూపాయలు మాత్రమేనట. పైగా ఇదంతా నమ్మకం కలగడం కోసం ఫ్లిప్కార్ట్లోనే అమ్ముతూ ఉంటుంది. చూడండి, ఇంత అట్రాక్షన్ యాడ్ చేస్తారు ఈ దొంగ డీల్స్కి. ఏంటండి ఇది? ఐఫోన్ 15 99 రూపాయలే అంటున్నారు, కానీ ఐఫోన్ 14 ఏమో ఎక్కువ ఉందండి, 158 రూపీస్ అంట. సార్ అది మేబీ 256 GB అయి ఉంటుంది సార్, అందుకే అది ఎక్కువ రేట్ అనుకుంటా. దొంగ వస్తువులకి దొంగ రేట్లకి లాజిక్ ఏంటండి? మళ్ళీ దీనికి మీ సమర్థన ఒకటే. ప్రతిరోజు మెసెంజర్లో వాళ్ళు ఇచ్చే యాడ్స్ చూసి ఎంతమంది మోసపోతున్నారో తెలుసా మీకు? సార్ అత్యాశ ఉన్న వాళ్ళే కదా సార్ మోసపోయేది. అంటే నువ్వు వీటిని సమర్థిస్తున్నావా? అబ్బే అది కాదు సార్, మేమేదో కమిషన్ తీసుకొని దాని మీద బతుకుతున్నాం అంతే. ఆ బతికేదో మంచి పనులు చేసి బతకండి సార్. మరీ ఘోరం అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ మన దేశంలో ప్రభుత్వాలే లాటరీలు నడపడం లేదా, మందమ్మడం లేదా? మందు అమ్ముతాయండి, కానీ డ్రగ్స్ అమ్మటం లేదు కదా. ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుంది. మరీ 100 రూపాయలకి ఐఫోన్ అంటూ పబ్లిక్గా మోసం చేస్తున్నారే, పైగా సమర్థన ఒకటే. బ్రదర్, మీరు డైరెక్ట్గా నేరం చేయకపోవచ్చు, కానీ నేరానికి సపోర్ట్ చేయడం కూడా నేరమే కదా. అయ్యో బాబోయ్, మళ్ళీ నన్ను ఇందులో ఇరికించకండి సార్. సార్ ఇప్పుడే మీరు నన్ను నమ్మారు, ఈ కమిషన్ జాబ్ నేను మానేస్తా అని చెప్పాను కదా సార్. అది ముందు ఆ పని చేయండి. అంతకన్నా ముందు ఓసారి ఆఫీస్కి వచ్చి కలవండి. అదేంటి సార్, ఇప్పుడు నేను కలిశాను కదా, పైగా ప్రామిస్ కూడా చేస్తున్నాను కదా, ఇక ఈ పనే చేయను. ఇప్పటి వరకు ఇదే పని చేశారు కదండి, అందుకే తప్పదు. మీ నుంచి మాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. మళ్ళీ ఏం డీటెయిల్స్ సార్? ఈ నెట్వర్క్స్లో కొన్ని డాట్స్ కనెక్ట్ కావటం లేదు. మీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే మరింత ప్రోగ్రెసివ్గా ఉంటుంది. మరి ఆఫీస్కి వస్తారుగా? నా ఇన్వాల్వ్మెంట్ లేదన్నా మీరు నమ్మడం లేదా సార్? సరే వస్తాను సార్. ఏం చేస్తాను, రాక వస్తానా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్షరాల గొప్ప టెక్నాలజీ, కానీ అక్షరాల విషయంలో మాత్రం అదో పెద్ద ఫెయిల్యూర్. ఎస్, ఏ టెక్నాలజీతో ఇమేజెస్ క్రియేట్ చేస్తే అద్భుతంగా ఉంటాయి, కానీ టెక్స్ట్ క్రియేట్ చేసి చూడండి, అన్ని అచ్చుతప్పులే కనిపిస్తాయి. అఫ్కోర్స్ ఏఐ అనేది అక్షరాలు క్రియేట్ చేయలేక కాదు, దాని వెనక సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉన్నాయి. ఏదేమైనా అక్షరాల క్రియేషన్లో ఏఐ అక్షరాల ఫెయిల్ అని చెప్పాల్సిందే. మరి ఈ లోపాన్ని బీట్అవుట్ చేయాలంటే ఏఐ సాయంతోనే అట్రాక్టివ్ టెక్స్ట్ బోర్డ్స్ తయారు చేయాలంటే సాధ్యమవుతుందా?
ఎస్ అంటోంది గూగుల్. ఈ ఏఐ జనరేషన్లో జనరేటివ్ ఏఐ టూల్స్తో అక్షరాలు జనరేట్ చేయడం అదేమంత కష్టం కాదంటోంది. అందుకే వచ్చింది మరి ఈ జెన్ టైప్. ఏంటి టూల్, ఇదేంటో అక్షరాల మీరే చూసేయండి. జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత ఇమేజ్ల్ని అద్భుతంగా చాలా బాగా తయారు చేయడం అనేది ఈ రోజుల్లో ఈజీ అయిపోయింది. కానీ ఆల్ఫాబెట్స్ విషయంలో, లెటర్స్ విషయంలో, టెక్స్ట్ ప్రిపేర్ చేయాలన్నా, బోర్డు ప్రిపేర్ చేయాలన్నా ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. అలా అవ్వకుండా చాలా సింపుల్గా ఈ ఆల్ఫాబెట్స్ని తయారు చేసే, మనకు అనుకున్నట్లుగా తయారు చేసే ఒక మంచి టూల్ ఉంది. ఆ టూల్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో ఇది గూగుల్ ల్యాబ్స్ వల్ల టూలు జెన్ టైప్. ఈ టూల్ ద్వారా ఇండివిజువల్ లెటర్స్ మొత్తాన్ని కూడా ఈ ఆల్ఫాబెట్స్ని మనం అనుకున్నట్లుగా తయారు చేసుకోవచ్చు. ఏ వస్తువుతో అయినా తయారు చేయొచ్చు. ఉదాహరణకు మనం కొన్ని చూస్తున్నాం, చూడండి ఎంత బాగున్నాయి లెటర్స్ని. చిన్న చిన్న లైట్స్తో తయారైన లెటర్స్, అలాగే గ్లాస్ బాటిల్లో తయారైన లెటర్స్. సో ఇలా ఇండివిజువల్గా ఈ ఆల్ఫాబెట్స్ని మనం ఎలా కావాలంటే అలా తయారు చేయొచ్చు. సో కేక్ రూపంలో ఉన్నాయి, ఇవన్నీ లెటర్స్ వస్తుంటాయి. చూడండి, ఒక బన్, బ్రెడ్. ఒకసారి ఈ టూల్లోకి లాగిన్ అయ్యి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ 2 బాక్సులు చూస్తున్నాం. ఈ 2 బాక్సుల్లో ఇది ప్రాంప్ట్ బాక్స్ అనొచ్చు, ఇది ఫైనల్ అవుట్పుట్ వచ్చే బాక్స్. మనం ఓడిస్తాం ఇక్కడ. సో ఇందులో మనం ఆ లెటర్స్ని ఏ రూపంలో కావాలనుకుంటున్నాము, ఏ వస్తువులా కావాలనుకుంటున్నాము, అది ఐస్లా కావాలనుకుంటున్నామా, కేక్ రూపంలో కావాలనుకుంటున్నామా, లేదంటే ఫ్లవర్స్లానా, ఇలా ఏ రూపంలో కావాలి అనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత జనరేట్ క్లిక్ చేస్తే ఇలా ఆ 26 మొత్తంగా ఆ లెటర్స్ అన్నీ కూడా తయారైపోయిన తర్వాత మనం ఏ వర్డ్ అనేది ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇస్తే ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఒకసారి చూద్దాం ఎలా చేయాలనేది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ లెటర్స్ అన్నీ కూడా ఐస్ విత్ స్మాల్ ఫ్లవర్స్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఐస్ విత్ స్మాల్ ఫ్లవర్స్ రావాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ జనరేట్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లెటర్స్ అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది, మనం చూడొచ్చు. మొత్తంగా ఈ లెటర్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. ఎలా ప్రిపేర్ అవుతున్నాయి అనేది చూడొచ్చు. ఆ లెటర్స్ మొత్తం ప్రిపేర్ అవుతాయి. లెటర్స్ మేడ్ ఆఫ్ ఐస్ విత్ స్మాల్ ఫ్లవర్స్ అని. సో మొత్తంగా లెటర్స్ రెడీ అవుతున్నాయి చూడొచ్చు. మనం ఇచ్చింది ఐస్ విత్ స్మాల్ ఫ్లవర్స్ అని. సో చూడొచ్చు ఈ ఐస్ మొక్కలో చిన్న చిన్న పువ్వులతోని, ఆ ఫ్లవర్స్తోని ఆ లెటర్స్ అన్నీ ప్రిపేర్ అవుతున్నాయి. సో ఇప్పుడు చూడండి, సర్వర్ బిజీగా ఉందని చెప్తోంది. సో ఆల్రెడీ ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్స్తో కూడా మనం యూజ్ చేయొచ్చు. సో అది చెప్తోంది, గ్యాలరీలో సెట్ చేసి ఉన్నాయి. సో వాటితో ట్రై చేద్దాం. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్ అనే ఆప్షన్లో మనం క్రియేట్ చేసిన ఆల్ఫాబెట్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం లెటర్స్ వస్తాయి. కాకుండా గ్యాలరీ అని ఉంది కదా, ఈ గ్యాలరీలో ఆల్రెడీ కొన్ని ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని ఉన్నాయి. సో వీటిలో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ వర్డ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, రెడీ చేయొచ్చు. నేనేం చేస్తానంటే, సరే ఒక కేక్ తీసుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాటిల్లోనే ఈ ఆల్ఫాబెట్స్లో మనం కేక్ గురించి అడిగాం కదా, అయితే ఇక్కడ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రాంప్ట్ కూడా ఇస్తుంది. పింక్ క్యాండిల్స్ అనే చాక్లెట్ కేక్ 3D ఐసోమెట్రిక్ రెండర్ అని చెప్పిస్తుంది. కావాలంటే మనం దీన్ని కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకొని జనరేట్ చేస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ కొంత మార్పు చేంజ్ అయ్యి మనకు వస్తుంది. సో కాకుండా ఇక్కడ ఉన్న వాటితోనే చేద్దాం ప్రస్తుతానికి. సో ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ టైప్ చేస్తే మనకు వస్తుంది. టెక్ టుడే అని టైప్ చేస్తాను. సో టెక్ టుడే అని టైప్ చేసాం కదా, ఇప్పుడు ఈ సైజ్ చాలా చిన్నగా ఉంది కదా, మార్చాలి అంటే ఇక్కడ మనకి సైజింగ్ చేయొచ్చు, ఈ ఆప్షన్ ఉంటుంది. సో ఇలా సైజ్ పెంచుకోవచ్చు. సో టెక్ టుడే కేక్ మొత్తంగా వచ్చింది. సపోజ్ ఇలా ఇప్పుడు మనం టెక్ టుడే ఉంది, ఈ ప్రోగ్రామ్ యానివర్సరీ వచ్చింది అనుకోండి, చేద్దాం అనుకుంటే ఇలా కేక్ రూపంలో మనం ఆ లెటర్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా చేయొచ్చు. సో ఇది మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ యాజ్ పిఎన్జీ అని ఉంది కదా, ఈ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సో ఇలా
ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే నిరంతరం కొన్ని టెక్స్ట్ ప్రాంప్ట్స్ వస్తూ ఉన్నాయి, చూడొచ్చు. ఈ టెక్స్ట్ ప్రాంప్ట్లో మనకి ఏదన్నా నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కంటిన్యూస్గా కొన్ని వస్తూనే ఉంటాయి, క్యాండీ ఇన్ గ్రాస్ అని మనం చూడొచ్చు, చాలా వస్తున్నాయి కదా. వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. సో ఇలా ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత మనకి నచ్చకపోతే దీన్ని కొంచెం మార్చుకోవచ్చు. హనీ కాంబో పింక్ బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చాం, ప్రోడక్ట్ ఫోటో అని ఇచ్చాం. సో దీని నుంచి మనం ఇంకొకటి జనరేట్ చేయొచ్చు. సరే, ఈసారి సర్వర్ పనిచేస్తుందేమో చూద్దాం. ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సో చూసారా, మనం అనుకున్న ఆ డిజైన్తోని అక్షరాలు ఎలా వచ్చాయో. మీకు నచ్చిన డిజైన్లలో ఎలా అయితే కావాలనుకుంటున్నారో, ఏ రూపంలో కావాలనుకుంటున్నారో అట్లా బ్యానర్లో కావచ్చు, లేదంటే ఇంకెక్కడైనా సరే టెక్స్ట్ బోర్డ్స్లో యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది టూలు. ట్రై చేయండి.